గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 5వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రామ్ విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఈరోజు మనం ఋత్వము, ఋత్వదీర్ఘము, యత్వము, యత్వదీర్ఘము, ఐత్వము వీటి గురించి నేర్చుకుంటాం. ఋత్వదీర్ఘానికి సంబంధించి పదాలైతే ఉండవు, ఎక్కువ లేవు మనకి, అవి మీ స్థాయి దాకా రాలేదు కాబట్టి ఋత్వదీర్ఘం గురించి ఉండకపోవచ్చు, మిగతా అన్నీ మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పదాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ముందు ఋత్వము: కృతి, ధృతి, కృషి, ఆకృతి, వృషభం, హృదయం. తర్వాత యత్వం: గెల, నెల, సెగ, గెలుపు, తెలుపు, వెదురు. యాత్వం లేదా యత్వదీర్ఘం: కేక, మేత, లేత, మారేడు, తేనీరు, తేయాకు. ఐత్వం మీద పైరు, పైకం, టైరు, రైలు, మైసూరు, దైవబలం. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి. ఇది నెమలి, తేలు, సైకిలు, రైలు. వెరీ గుడ్. పిల్లలు, ఒకసారి పారాగ్రాఫ్ని చూడండి, దీన్ని ఈ రకంగా పూర్తి చేయండి. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఐత్వంతో కూడినటువంటి పదాలను మీరు ఇక్కడ రాయండి. అలా ఇక్కడ చూడండి, మనం మ్యాచింగ్ చేసి రాసాము. ఇలా ఇక్కడ కూడా మ్యాచింగ్ చేసి రాసాము. నా దగ్గర ₹1 ఉన్నాయి. ఈ 5 రాయాలి, ఈ 5 రాయాలంటే ఈ 5 రాయాలి. ఇది ఆదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఐత్వం ఉన్న పదాన్ని గుర్తించమన్నారు, రైలు, అది ఈలో ఉంది కాబట్టి రాసాము. 10 పదాలు డిక్టేషన్ పెడతారు, వాటిని జాగ్రత్తగా రాయండి. పిల్లలు, మనం ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో స్కూల్లో ఉన్న రూల్స్ గురించి, రొటీన్స్ గురించి మనం నేర్చుకుంటాం. రూల్స్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వటం, క్లీన్నెస్ పాటించటం, పంక్చువాలిటీ సమయానికి రావటం, సేఫ్టీ జాగ్రత్తగా ఉండటం అనేవన్నీ కూడా పాఠశాలకు ఉండే రూల్స్. అలాగే రొటీన్స్ ఏముంటాయంటే అసెంబ్లీ క్లాసెస్ ప్రతిరోజు ఉండేవే, లంచ్ ప్రతిరోజు జరుగుతుంది, గేమ్స్ ప్రతిరోజు ఇంచుమించుగా టైం టేబుల్ ప్రకారంగా ఉంటాయి. సో మీరు ఈ రూల్స్ అంటే ఇవన్నీ కూడా, రొటీన్స్ అంటే ప్రతిరోజు ఉండేవన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ రైమ్ పాడదాము, నేను పాడిన తర్వాత మీరు చెప్పండి. ఇన్ మై స్కూల్ ఐ కేమ్ ఆన్ టైమ్, ఐ స్టాండ్ ఇన్ ఎ లైన్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫైన్, ఐ కీప్ మై క్లాస్ neat and clean, I follow rules, kind and keen, I listen well and I obey. That's how I learn every day. పిల్లలు, ఇక్కడ మీకు ఈ పక్కన రూల్స్ ఉన్నాయి, ఈ పక్కన రొటీన్ ఉంది. కమాండ్ టైం అంటే పంక్చువాలిటీని తెలియజేస్తుంది కాబట్టి ఇది రూలు. కీప్ ద క్లాస్ క్లీన్, క్లీన్లీనెస్ సంబంధించింది కాబట్టి ఇది కూడా రూలు. అలాగే రైజ్ యువర్ హ్యాండ్ టు స్పీక్, మనం మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేయి ఎత్తాలి మాట్లాడాలంటే, అంటే పర్మిషన్ తీసుకోవాలన్నమాట. వాక్ ఆర్ డోంట్ రన్, కేవలం నడవాలి, డోంట్ రన్ పరిగెత్తకూడదు. అలా బీ కైండ్ టు అదర్స్, ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలి. సో ఇవంతా రొటీను. మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుంది, టైంకి రావటం. ఫస్ట్ పీరియడ్ టైంకి జరుగుతుంది కాబట్టి ఇది కూడా రొటీనే. స్నాక్స్, లంచ్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా రొటీనే. ప్లే టైం అనేది కూడా రొటీను. గోయింగ్ హోమ్, ఇంటికి వెళ్ళిపోయే సమయం కూడా రొటీన్. రోజు ఒకేలా ఉంటుంది కాబట్టి అది రొటీన్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు వాట్ షుడ్ యూ డూ బిఫోర్ ఎంటరింగ్ ది క్లాస్ రూమ్, క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పుడు మీరు ఎలా రావాలి, సో మీరు దీనికి ఆన్సర్ రాసి పర్మిషన్ తీసుకుని రావాలి, లేదా క్యూ లైన్లో రావాలి, ఇలా ఏదైనా రాసుకోవచ్చు.
వెన్ డూ వీ హ్యావ్ స్కూల్ అసెంబ్లీ? స్కూల్ అసెంబ్లీ ఎప్పుడు ఉంటుంది మనకి? మార్నింగ్ 8:45కి ఉంటుంది. వాట్ షుడ్ యూ డూ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ ది క్లాస్? మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా రైస్ మై హ్యాండ్ అని రాయొచ్చు, లేదంటే ఆస్క్ టీచర్స్ పర్మిషన్ అని కూడా అడగొచ్చు అనమాట, రాయొచ్చు అనమాట. పిల్లలు మనం ఇక్కడ వీటిని ఫిల్ చేసాము. అలాగే ఇక్కడ రూల్స్, ఇక్కడ రొటీన్స్ రాసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మస్ట్ ఎక్కడ వాడాలి, షుడ్ ఎక్కడ వాడాలి. సో మనం మస్ట్ అనే పదాన్ని మనం స్కూల్కి సంబంధించినటువంటి రూల్స్లో వాడతాము. షుడ్ అనేదాన్ని మనం రొటీన్కి అయితే షుడ్, అలాగే రూల్స్కి సంబంధించి మాత్రం మస్ట్ రాసుకోండి. మన ఒక 2 రూల్స్ 2 రొటీన్స్ రాయమన్నారు, అందుకని మనం మస్ట్ పెట్టి రూల్స్, షుడ్ పెట్టి రొటీన్ రాసాము. ఇది వర్క్షీట్ నెంబర్ 5కి సంబంధించి మ్యాథ్స్లో మనం పూర్తి చేయాల్సినటువంటిది. ఇవి సబ్ట్రాక్షన్స్, ఇంతకుముందు ఎడిషన్స్. మనం ఇక్కడ మనకి వర్డ్ సమ్స్ ఇచ్చారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సబ్ట్రాక్షన్ సంబంధించి సో మ్యాథ్స్కి సంబంధించి మనకి యానిమల్స్ అరౌండ్ అస్, దానికి సంబంధించి 3 ప్రశ్నలు. విచ్ యానిమల్స్ లివ్ ఆన్ ల్యాండ్, అవి రాసాము. విచ్ యానిమల్స్ లివ్ ఇన్ వాటర్ రాసాము. అలాగే విచ్ బర్డ్స్ కెన్ ఫ్లై, అవి కూడా రాసాము మనం ఇక్కడ. సో వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ నేమ్స్ చూద్దాం ఒకసారి. లయన్, టైగర్, ఎలిఫెంట్, జిరాఫ్, rabbit, dog, tortoise, parrot, crow, pigeon, owl. So very good children, బాగా చెప్పారు. Thank you so much respected teachers. Please like, share and subscribe our channel. Thank you.